హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే వ్లాగ్ అనేది మంచిగా రెడీ అయిపోయి శారీ కట్టుకుని వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇలా శారీ అదంతా కూడా కట్టుకుని వ్లాగ్ చేయడం అయితే, అది కూడా ఇంట్లో వ్లాగ్ స్టార్ట్ చేయడం అయితే చాలా రోజులు అయితే అయిపోయింది. సో ఇంక ఈ రోజు ఫెస్టివల్ కదా, లక్కీగా శారీ కూడా కొత్తది ఉన్నది అండ్ కొత్తది చాలా అయితే ఉన్నాయి, కానీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసి రెడీగా అయితే ఉన్నదనమాట. సో ఈ రోజు ఎలాగన్నా సరే ఫెస్టివల్ కదా, ఇంకా శారీ కట్టుకుని వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను ముందు అయితే ఏం వీడియోస్ అవన్నీ కూడా రికార్డ్ చేయలేదు. ఆల్రెడీ మార్నింగే లెగిసిపోయి ఇల్లు క్లీనింగ్ పనులు, అలాగే వీధి గుమ్మం అదంతా కూడా ఊడ్చేసుకుని చక్కగా మాప్ పెట్టేసుకుని నేను ముగ్గులు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఈ రోజు అయితే నేనే ఫస్ట్ స్నానం అదంతా కూడా చేశాను. ఇంకా మా హస్బెండ్ 9కి చేంజ్ చేసిన తర్వాత ఆయన చేస్తానన్నారు. సో ఈ రోజు శారీ అదంతా కూడా కట్టుకున్నాను కదండి. సో అందు గురించి అని చెప్పి 9కి అయితే హెడ్ బాత్ చేయించాలి కదా, నేను చేయించలేకపోతున్నాను. ఇంక మా హస్బెండ్ అయితే ఆ డ్యూటీ తీసుకున్నారనమాట. సో ఈ రోజు నేను కట్టుకునే ఈ శారీ అనేది కొత్త శారీ అండి. అంటే కొత్త శారీ అంటే ఇప్పటి వరకు కట్టుకోలేదు శారీ. రీసెంట్గానే బ్లౌజ్ అదంతా కూడా స్టిచ్ చేయించుకున్నాను. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అదంతా కూడా సెట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కూడా దీని మీదకి వచ్చిన బ్లౌజేనమాట. సో 2 years బ్యాక్ నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారు కట్టిన శారీ అనమాట. సో ఆల్రెడీ మొన్న రీసెంట్గానే మా తమ్ముడు మ్యారేజ్, అలాగే మా మావయ్య వాళ్ళ గృహప్రవేశానికి కొన్ని బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ చేయించుకున్నప్పుడే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడైతే ఈ శారీ కట్టుకోవడం అయితే కుదరలేదనమాట. సో ఇంకా ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి ఈ శారీ అనేది కట్టేసుకున్నాను. ఈ శారీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఎక్కడ కొన్నానో నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. ఆల్రెడీ వ్లాగ్లో అయితే అప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు వ్లాగ్లో అయితే షేర్ చేసి ఉండుంటాను. మంచిగా ఆనియన్ కలర్ అనమాట, కంప్లీట్ లైట్ వెయిట్, కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది. సో ఈ బ్లౌజ్ కూడా శారీ మీద వచ్చిన బ్లౌజ్తోనే నేను స్టిచ్చింగ్ అదంతా కూడా చేంజ్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్, గోల్డ్ అండ్ బ్యాంగిల్స్ అండ్ నల్ల పూసలు శారీ కట్టుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద నల్ల పూసలు అయితే వేసేసుకున్నాను అనమాట. సో అది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఉగాది అనగానే ఉగాది పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాం కదా. సో ఉగాది పచ్చడి అదంతా కూడా ముందు ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర పూజ అదంతా కూడా చేసేసుకుని ఉగాది పచ్చడి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మిగతా కుకింగ్ పనులు అవన్నీ కూడా చేయాలన్నమాట. సో ఈ రోజు అయితే మైండ్లో కొన్ని రెసిపీస్ అనేది అనుకున్నానండి. సో అయితే సక్సెస్ఫుల్గా అయితే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా హెయిర్ అదంతా కూడా ఇంకా ఆరలేదండి, కొంచెం వెట్టగానే ఉన్నది. సో ఇప్పటికే కొంచెం లేట్ అయిపోతుంది, ఇంకా పనులు అవన్నీ కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి జస్ట్ ప్లక్కర్ అదంతా కూడా పెట్టుకుని అయితే వచ్చేసాను అనమాట. సో ఇంకా అది వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ అయితే ఉగాది పచ్చడికి, అలాగే ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి చింతపండు పులిహార చేసుకుందాం అని చెప్పి రెండిట్లకి సరిపడినంత చింతపండు అదంతా కూడా ఇలా దాకలో వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి. చక్కగా అయితే చింతపండు కూడా నానిపోయింది. అండ్ చాలా రోజులు అయిపోయింది చింతపండు పులిహార అదంతా కూడా ప్రిపేర్ చేసుకుని. నాకైతే తినాలనిపించి ముందు రోజు నైట్ ఫిక్స్ అయిపోయాను అనమాట, ఈ రోజు ఎలాగైనా సరే చింతపండు పులిహార చేసుకోవాలి అని. సో ఇంకా రైస్ కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసేసి కొలత వేసేసి ఇంక ఇక్కడ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. సో మనకి ఉగాది అనేది సండే వచ్చింది కదండి. సో ముందు రోజు మా ఏరియాలో మార్కెట్ ఉంటుందన్నమాట ఎవ్రీ వీక్ని. సో ఇంకా మార్కెట్ నుంచి నాకు కావాల్సిన పండగకి కొన్ని ఫ్లవర్స్, ఫ్రూట్స్, అలాగే మామిడికాయ, వేప పువ్వు అవన్నీ కూడా, కొబ్బరికాయలు మా హస్బెండ్తో అయితే తెప్పించేసుకున్నాను. ఇప్పుడు సీజన్లో వచ్చే మామిడికాయలు అవన్నీ కూడా చాలా పుల్లగా అయితే ఉంటాయి కదండి. సో ఇంకా ఒక మామిడికాయ అదంతా కూడా తీసాను ఉగాది పచ్చడిలో వేద్దామని చెప్పి. సో ఇక్కడ తెలంగాణ స్టైల్ ఏంటంటే ఉగాది పచ్చడి కొంచెం లిక్విడ్గా అయితే చేసుకుంటూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి ఇంట్లో ఉగాది పచ్చడి మనకి ఇచ్చినా సరే కొంచెం లిక్విడ్గా తాగేటట్టు అయితే ఉంటుంది. బట్ నాకు అలా కాకుండా కొంచెం తినేటట్టు ఉంటే చాలా చాలా ఇష్టం అనమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకునే ఆనవాయితీ అయితే లేదండి. చిన్నప్పటి నుంచి ఉగాది ఫెస్టివల్ అప్పుడు స్పెషల్స్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఉగాది పచ్చడి అయితే చేసుకోము. పక్కింటి ఆంటీ వాళ్ళు, ఎదురింటి ఆంటీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఉగాది పచ్చడికి ఇంకా మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరికాయ ముక్కలు, ఇవి బ్లాక్ గ్రేప్స్ అండి, సీడ్లెస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. నేను గ్రేప్స్, బనానాస్ ఇవన్నీ కూడా ఉగాది పచ్చడిలో అయితే కంపల్సరీ వేస్తూ ఉంటానండి. సో నా పెళ్ళైనప్పటి నుంచి ఉగాది పచ్చడి అనేది ఎవ్రీ ఉగాదికి చేస్తూ ఉంటాను. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. అండ్ నాతో పాటు ఇంకా 9కి కూడా చాలా ఇష్టము. సో ఇంకా 9కి గురించి అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అండ్ మొత్తానికి ఇంకా 9కి స్నానం అదంతా కూడా
ఇంకా మా హస్బెండ్ చేంజ్ చేశారు. ఇంకా తనకి కొత్త ఫ్రాక్ అదంతా కూడా వేసేసాను. హెయిర్ అదంతా కూడా ఇంకా కొంచెం ఆరడం గురించి అని చెప్పి ప్లక్కర్ అదంతా కూడా పెట్టాను. అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అని నైనిక చెప్తూ ఉన్నది. అండ్ ఇంకా తర్వాత రోజు రంజాన్. ఆ రంజాన్ తర్వాత రోజు కూడా నైనిక వాళ్ళకి స్కూల్ అనేది హాలిడే ఇచ్చేసారండి. సో, ఇంకా అదనమాట. సో, ఇంకా మొన్న రీసెంట్‌గా తన బర్త్‌డే అయింది కదా! మార్చ్‌లో. సో, అప్పుడైతే నైనిక బర్త్‌డే డ్రెస్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫ్రాక్ అదంతా కూడా తీసుకున్నాను. చెన్నై షాపింగ్ మాల్‌లో అయితే తీసుకున్నానండి. కాటన్ ఫ్రాక్ అనమాట. ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళం కదా! అని చెప్పి కొత్త ఫ్రాకే అని తను కంఫర్ట్‌గా ఫీల్ అవుతదని చెప్పి ఆ ఫ్రాక్ అదంతా కూడా వేసేసాను. అండ్ చింతపండు రసం అనేది ముందుగా అయితే వేసుకున్నానండి. అండ్ దాని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడైతే గ్రేప్స్ కూడా వేసేసుకుంటున్నానండి. సో, నేను చేసే ఉగాది పచ్చడి కొంచెం థిక్‌గా స్పూన్‌తో తినేటట్టు అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత కొంచెం ఉప్పు, కారం, ఈ వేప పువ్వు అదంతా కూడా ముందు మార్కెట్‌లో తెచ్చారండి. సో, అవన్నీ కూడా ముందు రోజు నైటే పువ్వు పలంగా నీట్‌గా అయితే ఒలుచుకొని బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకున్నాను. సో, ఇంక ఇదంతా కూడా వలవాలంటే కొంచెం టైమ్ టేకెన్ కదండీ! ఆ పువ్వు అదంతా కూడా ముందు రోజే నీట్‌గా అయితే తీసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాననమాట. వేప పువ్వు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేశాను. ఎక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. అండ్ దాని తర్వాత బెల్లం పౌడర్ కిందనైతే చేసుకొని పెట్టేసుకున్నానండి. అంటే తురుముకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నా. అది కూడా ఒక 5, 6 స్పూన్‌లు అయితే వేసేసాను. అండ్ దాని తర్వాత ఇక్కడ బనానా అయితే వేస్తున్నానండి. కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. బట్ నేను మామూలుగా ఫ్రూట్స్ అయితే వేస్తాను గానీ, డ్రై ఫ్రూట్స్ అయితే ఎప్పుడూ వేయలేదు. నాకు ఈ టేస్ట్ అయితే చాలా చాలా ఇష్టమండి. సో, ఇక్కడైతే గెరిటతో అయితే జస్ట్ మీకు చూపించడానికి అలా కలుపుతున్నాను గానీ, ఈ బనానాదంతా కూడా చేత్తో మ్యాష్ చేస్తూ ఉంటానండి. అప్పుడు ఫ్లేవర్ అదంతా కూడా ఉగాది పచ్చడికి బాగా అయితే పడుతూ ఉంటుంది. కొంతమంది ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అదంతా కూడా మట్టి కుండలో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ మాకలా ఏమీ లేదండి. కొంతమంది కొత్త గిన్నెలుంటాయి కదా! స్టీలువి గానీ, ఇత్తడివి గానీ ఎందులో అన్నా సరే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేనైతే అలాంటివేమీ చేయనండి. జస్ట్ ఇంట్లో శుభ్రంగా గిన్నె అదంతా కూడా వాష్ చేసేసుకొని, సో, ఆ గిన్నెలోనే ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. దేవుడి దగ్గర పెట్టడానికి మటుకు ఇత్తడి గిన్నెలో గానీ, లేదంటే వెండి గిన్నెలో కానీ సెపరేట్‌గా అయితే తీసి దేవుడి దగ్గర అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడ దేవుడి దగ్గర పెట్టడానికి ఉగాది పచ్చడి ఒక బౌల్‌లో అయితే తీసి పెట్టుకున్నానండి. అండ్ ఇవన్నీ కూడా ముందు రోజే చక్కగా నీట్‌గా పూజ గది అదంతా కూడా క్లీన్ చేసేసుకొని పటాలన్నిటికి కూడా గంధం, కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టుకొని నీట్‌గా అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి. సో, ఇంకా మా పూజ గది అయితే చాలా చిన్నగా అయితే ఉంటుంది గానీ, బట్ నాకు చాలా ఇష్టం. పటాలవన్నీ కూడా నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. ఈ పటం అయితే అయోధ్య రామ మందిర్ మా ఎదురింటి ఆంటీ వాళ్ళు వెళ్లారండి ఒక 2 మంత్స్ బ్యాక్. అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారనమాట. సో, అదైతే నేను మనకి 2 సైడ్ టేప్స్ ఉంటాయి కదా! అదైతే స్టిక్ చేసి ఇంకా అక్కడ మనకి టైల్స్‌కైతే పెట్టేసానండి. బావుంటుంది కదా! అని చెప్పి. ఎలాగో మనకి త్వరలో శ్రీరామనవమి కూడా వస్తది కదా! నా దగ్గర రాముడి పటం అయితే లేదండి. సో, బాలరాముని పటమైనా సరే పెట్టుకొని శ్రీరామనవమికి పూజ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇక్కడైతే డెకరేట్ చేసుకుంటున్నానండి. సో, నాకు ఫ్లవర్స్ పూజ అదంతా కూడా చేసుకునేటప్పుడు పువ్వులవన్నీ కూడా ఎక్కువగా పెట్టుకొని, మంచిగా అలంకరించుకొని, పూజ అదంతా కూడా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మనకి పెద్ద పెద్ద మంత్రాలు అవన్నీ కూడా రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చక్కగా మనం ఆ దేవుడి దగ్గర ఇలా అలంకరించుకోవడం, అక్కడ చేసే పనుల్లోనే శ్రద్ధగా చేశామనుకోండి, అదే మనకి పుణ్యం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడైతే చక్కగా పువ్వులవన్నీ కూడా అలంకరించుకున్నాను. అలాగే ఇంట్లో కూడా కొన్ని దేవుడి పటాలవన్నీ కూడా రూమ్స్‌లో ఉంటాయి కదండీ! అక్కడ కూడా పెట్టేశాను. లక్కీగా ఇంకా ఈ రోజైతే ఇక్కడ మా బాల్కనీలో రోజ్ ప్లాంట్‌కి ఒక ఫ్లవర్ అదంతా కూడా పూసిందండి. సో, ఇంకా వెంటనే మా హస్బెండ్‌ని ఎలాగో పువ్వులు పెట్టాను కదా! కట్ చేసి తీసుకురండి అని చెప్పేసి అన్నాను. సో, ఈ ఫ్లవర్ ప్లాంట్‌కైతే ఒక్కొక్క ఫ్లవరే పూస్తూ ఉన్నదండి. సో, ఈ ఫ్లవర్ కట్ చేసేసాం కదా! ఇంకొక మొగ్గదంతా కూడా ఉన్నది. సో, అది ఎన్ని రోజులకు పూస్తదో. సో, మొత్తానికి పువ్వులన్నీ కూడా అలంకరించేసాను. అండ్ మా చెట్టుకి పూసిన గులాబీ పువ్వు కూడా ఇంకా రాముల వారి పటానికైతే పెట్టేసాను. సో, ఇంకిక్కడైతే దీపారాధన అదంతా కూడా చేసుకుంటున్నానండి. సో, మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారండి? నాకైతే ఈ ఉగాది పచ్చడి అంటే చాలా చాలా ఇష్టమండి. ఉగాది ఫెస్టివల్ కూడా చాలా చాలా ఇష్టము. చాలామంది గుళ్ళు కూడా వెళ్తూ ఉంటారు గదా! బట్ నాకు కొంచెం గుళ్ళకి అవన్నీ కూడా అంతగా వెళ్ళబుద్ధి అవ్వదు. ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకోవాలన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
దట్టు ఇంకోటి ఏంటంటే ఇంక ఈ పని అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక నెమ్మదిగా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా వంట అదంతా కూడా ఇంక మొదలు పెట్టాలి. సో ఇంకా ఇంట్లో చిన్న పాప ఉన్నది కదండి. సో ఇంక మేము ఎలాగన్నా సరే ఉపవాసం కొంచెం సేపు ఉన్నా సరే పాప గురించి అయినా సరే కుకింగ్ అనేది ఇంకా చేయాలి కదా. సో అందు గురించి అని చెప్పి గుళ్ళు అవన్నీ కూడా ఇంకా కంపల్సరీ అంటేనే వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడైతే చక్కగా ఇంకా దీపారాధన అదంతా కూడా చేసి ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా ఇంక వెలిగించేసాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి స్పెషల్ పండుగల టైంలో ఏంటంటే గుళ్ళు కూడా చాలా చాలా రష్గా అయితే ఉంటాయండి. అంత రష్గా ఉండే టైంలో గుళ్ళు కంపల్సరీ వెళ్ళాలా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూర్చుని ఒక పావు గంట అరగంట సేపు అయినా సరే ప్రశాంతంగా పూజ చేసుకోవడమే నాకు ఆనందంగా అయితే అనిపిస్తూ ఉంటుందండి. సో ఇంక మొత్తానికైతే ఇక్కడ చక్కగా పూజ అదంతా కూడా ఇంకా ప్రారంభించేసాను. దండం పెట్టుకో. నాకు మంచిగా హెల్త్‌నివ్వు దేవుడా. మంచి హెల్త్‌నివ్వు. మంచిగా చదువుకోవాలి. మంచిగా స్కేటింగ్ చేయాలి. అందరితోని మంచిగా ఉండాలి. అలా నన్ను బ్లెస్ చేయి దేవుడా. నీకేమన్నా వచ్చినవి పాడుకో. శుక్లాం భరద్రం పాడు. నేను చెప్తాను వెనకాతల. శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ ఓం శాంతి శాంతి శాంతి. గురవిరవిందశిరోధిని వాసని విష్ణువాసిని విష్ణువుతే భగవతి హేషిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుటే జయ జయ హే శరత్ మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీళ్ళు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ చిన్నది జస్ట్ ఎడ్జెస్లో పెట్టు. ఒకటి పెట్టలే, ఒకటి పెట్టు. దీపం మరలా ఉంది కదా. నేను దీనికి ఇది ఉద్దరణతో జస్ట్ ఇలా వాటర్ డ్రాప్స్ చల్లు కొబ్బరి మీద కొద్దిగా కొద్దిగా కొంచెమే అంతే. ఇక్కడ నెక్స్ట్ వాటర్ మీద కూడా కొబ్బరి నీళ్ళలో కూడా కొద్దిగా వేయి. దేవుళ్ళకి చెల్లించు. నెక్స్ట్ చేస్తే ఇలా ఇలా అను. ఇలా 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 అనాలి. అంటే నువ్వు దేవుడికి ఫుడ్ పెట్టావు. ఇప్పుడే ప్రేయర్ చేసుకున్నావు కదా, దేవుడికి ఫుడ్ పెట్టావు. అవో తినిపించేస్తున్నావా? వెనక్కు ప్రే చేయి. దండం పెట్టుకో. ఇక్కడ పెట్టా.
మామూలుగా అయితే 9కి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత పూజ అదంతా కూడా చేసుకుంటూ ఉంటానండి. బట్ ఇలాంటి స్పెషల్ ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి స్కూల్ హాలిడే ఇచ్చేస్తారు గాబట్టి, పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీగా 9కి అని దగ్గర పెట్టుకుని, నేను పూజ ఎలా చేస్తున్నానో కంపల్సరీ చూడమంటూ ఉంటాను. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటివన్నీ కూడా అలవాటు చేస్తూ ఉంటే పెద్దయిన తర్వాత ఇబ్బంది లేకుండా, ప్రశాంతంగా వాళ్ళు కూడా మంచిగా ఎదుగుతూ ఉంటారండి. ఆడపిల్లలనే కాదు మగపిల్లలకు కూడా ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ఎంతైనా సరే మంచిది. మొత్తానికి పూజ అదంతా కూడా చేసేసుకున్నానండి. సో, అలా దేవుడిని చూడడం అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఆ దీపాల వెలుగులో ఆ దేవుడిని చూడడం అయితే. ఉగాది అంటేనే మన తెలుగు సంవత్సరాది కదండీ! చాలామంది ఈ రోజుని కొత్త కొత్త రిజల్యూషన్స్ అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నాకైతే అలాంటివైతే అలవాటు లేదండి. మీలో ఎంతమందికి అలవాటున్నదో కామెంట్ చేయండి. నేను నీకు పెడతాను. ఏ ఫ్లేవర్ నీకు ముందు నోటికి తగిలిందో చెప్పు. అంటే చేదువా, స్వీటా, పులుపా, అలాగా కారమా, ఏదొచ్చిందో చెప్పాలి. ఓకే, ఫస్ట్ తగిలిందో చెప్పుకోవాలి. స్వీటా? ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. నీకు స్వీట్, నాకే తీపి పులుపు. నాకేమో రెండు ఉన్నాయి, తీపి కారం. కారం, అదే తీపి నాకు పులుపు. ఫస్ట్ పులుపు. నీకు బౌల్లో వేసి వస్తాను, ఓకేనా? సో ఇక టీవీలో పంచాంగంలో ఏమేమి రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం అదంతా కూడా ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదండి. సో ఉగాది ఫెస్టివల్ రోజు చాలా మంది వింటూ ఉంటారు. సో ఇక్కడ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రస్తుతం అయితే చేయలేదండి. పూజ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా నేను ఉగాది పచ్చడి 9కి ఒక బౌల్లో, అలాగే నేను ఒక బౌల్లో వేసుకుని ఇక్కడ అది వింటూ ఇంకా ఉగాది పచ్చడి అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పూరి అదంతా కూడా ప్రిపేర్ చేసేసానండి. 9కి ఆల్రెడీ పూరి అదంతా కూడా నేను పూజ కన్నా ముందే ఇంకా చేసేసి ఇచ్చేసాను. అండ్ ఇప్పుడైతే నేను పూరి అదంతా కూడా ఇంకా చేసుకుని అయితే ఇంకా తినేసాను అనమాట. ఇంక మా హస్బెండ్ కూడా తినేసారు. అండ్ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ముందుగా సేమియా అనేది చేస్తున్నానండి. సో ఇక్కడైతే కొంచెం థిక్‌గా అయితే వచ్చేసింది సేమియా అదంతా కూడా. ఈరోజు మిల్క్ మేడ్ వేసి కొంచెం షుగర్ అదంతా కూడా వేసి తయారు చేశానండి. మొన్న ఒకసారి ఇలాగా సేమియా పాయసం అదంతా కూడా చేస్తే నాయనక చాలా ఇష్టంగా అయితే తిన్నది. ఈరోజు కూడా చేయమంటే సరే అని చెప్పి చేశాను. కొంచెం థిక్‌గా అయితే వచ్చింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. దాని తర్వాత ఇందాక రైస్ అదంతా కూడా కుక్కర్‌లో వేసి స్టవ్ మీద పెట్టేసాను కదండీ! అది కూడా ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత పులిహోర అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ పులిహోర విత్ ఇంకా ఆలు కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది ట్రై చేశారో నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కూడా షేర్ చేసుకోండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. సో ఇంక ఈరోజు చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చెప్పి ఆలు కర్రీ కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను సైమల్టేనియస్‌గాని. సో ఇంకా నైట్‌కి కూడా ఎలాగా చపాతీ ఏమన్నా సరే చేద్దాము అని చెప్పి 2 పూటలకి సరిపడినంత ఆలు కర్రీ అదంతా కూడా ఒక పూటే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసారు కదా పూజ అలాగే బ్రేక్ఫాస్ట్ అయ్యేంత వరకు ఆ శారీ అనేది ఉంచుకోగలిగాను. ఇంకా ఇమీడియట్‌గా ఇంకా శారీ అదంతా కూడా మార్చేసుకుని నైటీ అదంతా కూడా వేసేసుకున్నానండి. అండ్ 3, 4 డేస్ నుంచి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఎండలు అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటున్నాయి. సో ఇంకా తర్వాత ఎలా ఉంటదో తలుచుకుంటేనే భయమేస్తది. ఇంకా భయపడడం ఏముందిలేండి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా అలాగే ఉంటది. మొత్తానికి ఒక పక్కన వంట అవుతూ ఉన్నది కదా! ఇంక ఇక్కడ నయనికకి ఏంటంటే ఆలు కర్రీ అప్పుడే వద్దు మమ్మీ నాకు ఆకలేస్తుంది అంటే సరే అని చెప్పి నేను పులిహోర అదంతా కూడా ప్లేట్‌లో పెట్టేసానండి. తను ఏవో షార్ట్ వీడియోస్ ఏవో చూసుకుంటూ ఆ పులిహోర అదంతా కూడా తింటూ ఉన్నది. పులిహోరలో జీడిపప్పులు, ఈ మనకి శనగపప్పు, మినపప్పు బద్దలు అవన్నీ కూడా ఉంటాయి కదండీ! పల్లీలు అవన్నీ కూడా వేస్తాం కదా! అవన్నీ కూడా నీట్‌గా తీసి పక్కన పెడతదనమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అంటే ఏమో అనుకోవచ్చు. ఈ జీడిపప్పులు అవన్నీ కూడా పక్కన పెడతది. సో ఇంకా పడేస్తదని చెప్పి ఇంక నేను తీసుకొని ఇంక తింటున్నాననమాట. సో ఇంకా బయటైతే ఎండనేది చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. చూడ్డానికి నేను బయటకొచ్చేటప్పటికల్లా కొంచెం లైట్‌గా మబ్బేసింది గానీ, బట్
చాలా స్వెట్టింగ్ గుబులు గుబులుగా అయితే ఉన్నదనమాట. మొత్తానికి ఇంకా నైనిక వాళ్ళ స్కూల్ ఏంటంటే ఈ ఉగాది రోజు ఎలాగో సండే కాబట్టి తర్వాత రంజాన్ ఆ తర్వాత రోజు కూడా హాలిడే ఇచ్చారు. మొత్తం 3 డేస్ హాలిడేస్ అనమాట. అండ్ ఇంటి బయటకు వచ్చాను కదా గుమ్మం దగ్గర ఇంకా మామిడాకులతో పాటు ఇంకా వేపాకులు కూడా పెట్టేశాను. అండ్ మొక్కలు కూడా ఇందాక మా హస్బెండ్ నీళ్ళు అవన్నీ కూడా పోసారు. ఇక్కడ మనీ ప్లాంట్ ఇలా పండిపోతునేటప్పుడు లీవ్స్ అవన్నీ కూడా తీసేసామనుకోండి మంచిగా అయితే గ్రో అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ అయితే వేపాకు అదంతా కూడా పడిపోయింది. ఈ గుమ్మానికి ఏంటంటే వేపాకులు గానీ, మామిడాకులు గానీ, ఫ్లవర్స్ కట్టడం గానీ అవన్నీ కూడా మా హస్బెండే పెడుతూ ఉంటారు. నాకైతే అందదండి. సో, ఇంక ఇది పడిపోయింది కదా! నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అందటం లేదు. సో, ఇంక ఈలోగా మా హస్బెండ్‌ని రమ్మని ఇంకా ఆయనతో అయితే పెట్టించాననమాట. అటు ఇటు కాకుండా చూసారా మధ్యకి ఎలా పెట్టారో. సో, ఇదనమాట నేను వేసిన ముగ్గు అదంతా కూడాని. సో, ఇంకా కూర అదంతా కూడా పొయ్యి మీద అవుతూ ఉన్నది కదా! ఇంక అయిపోయిన తర్వాత ఇంక నెమ్మదిగా ఇంక మేము కూడా ఇంక ఫుడ్ అదంతా కూడా తినేయాలి. మా హస్బెండ్‌కి కూడా ఆకలేసేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయనకు కూడా కొంచెం ఇంకా కర్రీ అదంతా కూడా అవ్వలేదు కదా! కొంచెం పులిహోర అదంతా కూడా ఇంకా పెట్టేసి ఇచ్చేసానండి. అండ్ టీవీలో వ్లాగ్ అదంతా కూడా ఏదో వస్తే చూస్తూ ఉన్నాను. అండ్ ఇంకా కొంచెం పులిహోర తిన్నారు. ఈలోగా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కర్రీ అదంతా కూడా ఇంక వేసేసి ఇచ్చేసాననమాట. ఆయనకి ఈ కాంబినేషన్ అదంతా కూడా కొత్తగా అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కూడా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేయండి. ఒకసారి తెలియకపోతే ఖచ్చితంగా ఇలా ఆలు కర్రీ గానీ, ఆలు ఫ్రై గానీ, చింతపండు పులిహోరలో అయితే తిని చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అండ్ ఇక్కడైతే నా ప్లేట్ అనమాట. ఇంకా నేను చింతపండు పులిహోర, సేమియా అండ్ ఆలు కర్రీ అదంతా కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా ఆఫ్టర్‌నూన్ లంచ్ అదంతా కూడా చేసేస్తున్నాను. ఇంకా వైట్ రైస్ అదంతా కూడా ఏం పెట్టలేదండి. ఉండేది ముగ్గురమే కదా! సో, ఇంకా ఎక్కువ వండినా సరే వేస్ట్ అయిపోతదని చెప్పేసి ఇంకా ఇవే ఇంక వండారనమాట స్పెషల్స్. అండ్ ఇంక నైట్ ఇంకా డిన్నర్‌కి ఏంటంటే రైస్ కాకుండా చపాతీస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందు గురించని చెప్పి ఆలుగడ్డ కర్రీ కూడా ఎక్కువనేది ప్రిపేర్ చేసేసానండి. సో, అదండి ఈ సంవత్సరం మా ఉగాది ఫెస్టివల్ ఇంట్లో ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇంట్లో చేసిన స్పెషల్స్ అవన్నీ కూడా ఇంకా మా నైబర్స్ వాళ్ళకి కూడా కొంచెం అయితే పంపించాను. అదే మా హస్బెండ్, ఆయనక ఇద్దరు వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేసారు అని చెప్పేసి అంటున్నారు. సో, మొత్తానికి ఈ రోజు ఉగాది ఫెస్టివల్ మేము ఈ విధంగా అయితే చేసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా? వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ అనే సింబల్ ఉంటుందండి. దాన్ని కూడా యాక్టివ్ చేసుకుంటే నేను రెగ్యులర్‌గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. లాస్ట్ వరకు వీడియోస్‌ని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.